పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారతదేశం ఇరాన్ దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి చారిత్రక సాంస్కృతిక బంధం మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు గాను భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు న్యూఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇరాన్ జాతీయ శోక దినాల్లో ఉన్న ఈ క్లిష్ట సమయంలో భారతదేశం అందించిన మద్దతు ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి, తిరుగులేని సంఘీభావానికి నిదర్శనమని ఇరాన్ రాయబార కార్యాలయం కొనియాడింది. ఈ చారిత్రాత్మక అంతిమ యాత్రలో భారతదేశానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు, పార్లమెంటు సభ్యులు, మేధావులు, స్కాలర్స్, అన్ని మతాలకు చెందిన మత పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై ఖమేనీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని ఇరాన్ ఎంబసీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారతదేశానికి చెందిన ప్రముఖులు చూపిన ఈ కరుణ, స్నేహం, హృదయపూర్వక గౌరవాన్ని ఇరాన్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఇది భవిష్యత్తులో ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఒక బలమైన పునాదిగా మారుతుందని ఇరాన్ రాయబార కార్యాలయం భావోద్వేగ ప్రకటన చేసింది. అలాగే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్కు తమ సానుభూతిని తెలిపిన ప్రతి ఒక్క భారతీయ అధికారికి, ప్రముఖులకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయక మంత్రి పవిత్ర మార్గారిటా, అలాగే బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ ఆతా హస్నైన్ అధికారికంగా టెహ్రాన్ వెళ్లి ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఈ శోక సందర్భంలో భాగమయ్యారు. టెహ్రాన్ నుండి తిరిగి వస్తున్న సమయంలో నా ఆలోచనలన్నీ ఈ కష్టకాలంలో ధైర్యంగా నిలబడిన ఇరాన్ నాయకత్వం, ప్రజల గురించే ఉన్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అంటూ మెహబూబా ముఫ్తీ ఇరాన్ ప్రభుత్వ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మిడిల్ ఈస్టులో యుద్ధ వాతావరణం పీక్కు చేరింది. టెహ్రాన్లో జరిగిన ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు హాజరై తమ నాయకుడి మరణానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞలు చేశారు. ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు మజ్దాబా ఖమేనీని కూడా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమించారు. అయితే ఇజ్రాయెల్ నుండి వస్తున్న వరుస ప్రాణాపాయ బెదిరింపులు, కఠినమైన సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొత్త సుప్రీం లీడర్ మజ్దూబా ఖమేనీ తన తండ్రి 6 రోజుల అంత్యక్రియల కార్యక్రమాలకు దూరంగా అజ్ఞాతంలోనే ఉండడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఏది ఏమైనా ఈ మహా సంక్షోభ సమయంలో భారత్ ఇరాన్కు దౌత్యపరంగా అండగా నిలవడం గ్లోబల్ పాలిటిక్స్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది.